ఐఎమ్ యాక్టర్ కమ్ రైటర్. పక్కా నందమూరి ఫ్యాన్, పక్కా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్, పక్కా బాబు ఫ్యాన్, పక్క పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్. 5 ఏళ్ళు ఓపికతో ఉన్నారు. 5 ఏళ్ళ వాళ్ళ ఓపిక అంతా ఇప్పుడు చూస్తున్నారు కదా. వాళ్ళ కష్టము, వాళ్ళ నష్టము, వాళ్ళ బాధలు, అన్నీ ఇప్పుడు వీళ్ళందరూ చూపిస్తున్నారంటే ఇది నాట్ ఓన్లీ వీళ్ళ బాధ, ఆంధ్రప్రదేశ్ యొక్క యూత్ కానీ అక్కడ ఉండే ప్రజల యొక్క బాధ ఏంటంటే ఈ 5 సంవత్సరాల బాధ మీరు బెస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో చూస్తారన్నమాట. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, రాజధాని లేక, ఉద్యోగాలు లేక, రకరకాల సమస్యలు, కల్తీ మందు, ఇసుక కల్తీ మద్యము, అనవసరంగా జైల్లో పెట్టడాలు, రకరకాల కేసులు, ఇన్ని రకాల బాధలు 5 సంవత్సరాలు భరించారు. ఈ 5 సంవత్సరాల బాధను వీళ్ళు ఒక్కసారిగా వీళ్ళంతా చూడండి, ఇంతమంది వచ్చి ఇక్కడ వీళ్ళంతా మీరు చూసినట్టయితే ఇందులో మ్యాక్సిమం అంతా యూతే ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే తమ సంతోషం కూడా వ్యక్తపరుస్తున్నారు. దాదాపు 150+ సీట్లతో తెలుగుదేశం పార్టీ అధికారంలో చేపట్టబోతుందని చెప్పి కూడా ఎలా అనిపిస్తుంది ఈ విజయం చూస్తాం? ఏమనిపిస్తుందండి అసలు ఆనందంతో. నాకు ఒక కొడుకుంటే నా కొడుకే సీఎం అవుతే నేను ఎంత ఆనందపడతానో, అన్న అలా అవుతే అంత ఆనందంగా ఉందండి నాకు. అవుతాయి ఈ ఆనందాన్ని రాత్రి అంతా నేను అసలు నిద్రపోలే, టెన్షను, అంత ఆనందంగా ఉంది. ఇంకా చాలు ఈ జీవితానికని. ఆయనకు కూడా ఇది చాలండి. ఈయన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడే, అలాగే ఆయన రిటైర్ అవుతారు. ఇంకో సీఎం రారు ఆయన బతికుండగా. ఆయన లైఫ్లో మనం ఇంకో సీఎంని చూడం. నెక్స్ట్ ఎప్పుడు ఎవరిని చూస్తామో తెలియదు. ఒక 20 years చంద్రబాబు నాయుడు గారే. కళ్యాణ్ గారు, ఇటు బీజేపీ కూడా పెద్ద ఎత్తున అందరూ ఒక కలిసికట్టుగా ప్రభుత్వ వ్యతిరేకం చేర్చకుండా ఈరోజు ఇంత ఘన విజయం ఇచ్చినారు అనుకోవచ్చు. లేదులేండి, అంతా బాగానే చేస్తారు. అవన్నీ చంద్రబాబు నాయుడు గారికి పాలిటిక్స్లో ఎంత అనుభవం ఉంది తెలియబట్టేగా వాళ్ళతో కలిశారు. వీళ్ళందరూ ఇచ్చిన హామీలు వీళ్ళందరూ కూర్చొని దేశానికి మంచి చేస్తారు. ఇంకా ఇప్పుడు ఉన్నదానికంటే ఈ జగన్ చేసిన చండాలం అంతా కడిగేసి ప్రజలకి మంచి చేస్తాడు. ఉద్యోగాలు లేని వాళ్ళకి, ఉద్యోగస్తులు, చదువుకున్న పిల్లలకి అన్నీ మంచిగానే చేస్తారు. ఇది మటుకు పక్కా. 150+ సీట్లతో తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుంది. ఇంత పెద్ద ఎత్తున విజయాన్ని ఊహించారు ముందు మీరు? మేము చంద్రబాబు నాయుడు గారికి 150 అని అనుకోలేదండి. 170, 160 అనుకున్నాము, అంతే వచ్చినాయి. ఏమంటే ఒక అమెరికాలో ఉన్న ఒక్క ఓటు కోసం అమెరికాలో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి ఎంత ఇక్కడికి ఛార్జీలు పెట్టుకొని వచ్చి ఒక్క ఓటు వేశారు. అంటే ఎంత అభిమానం ఉందండి చంద్రబాబు నాయుడు గారు అంటే. ఎలా అయినా చంద్రబాబు నాయుడు గారు గెలిపించాలని సైలెంట్ యుద్ధం చేశారండి ప్రజలు. సైలెంట్ యుద్ధం చేశారు. అది ఈరోజు సక్సెస్ అయింది. ఈరోజు బయటకు వచ్చారు. ఈ 5 ఏళ్ల నుంచి పడిన ఎన్ని కష్టాలు ఓర్చుకొని ప్రజలు సైలెంట్గా యుద్ధం చేసి ఈరోజు బయటకు వచ్చారు ఓపెన్గా. మంచి రోజులు వచ్చేసినాయండి. చాలా హాయిగా ప్రశాంతంగా, గూండా రాజ్యం పోయింది, ప్రశాంతంగా పడుకుంటారండి ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న ప్రజలు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రాలో ఉన్న ప్రజలు హాయిగా నిద్రపోతారండి. వాళ్ళ రోజు నుంచి గూండా రాజ్యం పోయింది, మంచి రోజులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు మంచి విజనరీ లీడర్ అండి. ఇక ప్రపంచం మొత్తంలో కూడా ఆయనకి మంచి పేరుంది. అందుకనే అమెరికా నుంచి కూడా అంతమంది వచ్చి ఓట్లు వేశారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాదండి, హైదరాబాదు, బెంగళూరు, పూనా నుంచి కూడా వచ్చి ఓట్లు